2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరపున ఎవరైతే పోరాటం చేస్తున్నాం, మేము ఉద్యమిస్తున్నాం అని చెప్పుకుంటున్నటువంటి నేతలు, నేను అందరినీ ఉద్దేశించి మాత్రం మాట్లాడటం లేదు. కొంతమంది ఉద్యోగుల తరపున మేము అంకిత భావంతో ఉన్నాం, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై ఒక సమర భేరీ మోగిస్తున్నాం, మేము ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నాం అని చెప్పుకుంటున్నటువంటి నేతల తీరుపై ఇప్పుడు ఉద్యోగులు తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే ఉద్యోగుల్లోంచే ఒక ప్రత్యేకమైనటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఏర్పాటు కాబోతుంది. ఇది మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. మా ఛానల్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మేము ఎంతోమంది, అంటే ఆయా వర్గాల ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు, వారి సమస్యలు, కష్టాలు, నష్టాలు, ఆవేదన, ఆందోళన, వాటన్నిటికీ సంబంధించి మేము ఈ యొక్క సమాజానికి తెలియజేస్తున్నాం. అంతేకాదు ప్రభుత్వానికి మేము నివేదిస్తున్నాం. దానికి సంబంధించి గతంలో జరిగినటువంటి పరిణామాలు నేను పదే చెప్తున్నాను. దానికి సంబంధించినటువంటి విషయంలో మేము ఇప్పటికీ కూడా ఒకటే స్టాండ్. పాలకులు ఎవరైనా ఉండొచ్చు, ప్రభుత్వంలో ఎవరైనా పెద్దలు ఉండొచ్చు, ఎవరైతే సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారో వాటిని మా గళం ద్వారా, మా ఛానల్ ద్వారా మేము తెలియజేయటమే మా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. వాటి పరిష్కారం కోసం కూడా పనిచేయటం మా సంకల్పం. దాన్ని ఒక బాధ్యతగా పెట్టుకున్నాం. ఇలాంటి క్రమంలో గత కొద్ది రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగులు పడుతున్నటువంటి బాధలు కానీ, కష్టాలు కానీ, వాటన్నిటిపై వారితో మాట్లాడిన తర్వాత, వారి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత అసలు ప్రభుత్వ యంత్రాంగంలో, ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏ రకమైనటువంటి పరిణామాలు నెలకొన్నాయి అనే దాని మీద సమగ్రమైనటువంటి విశ్లేషణ చేస్తున్నాం. ఇలాంటి క్రమంలో రాష్ట్రంలో వేలాది మంది పదవీ విరమణ చేసినటువంటి వారు ఉన్నారు. అంటే రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్స్. వారు రిటైర్డ్ అయిన తర్వాత వారికి వచ్చేటువంటి గ్రాట్యుటీ కానీ, అలాగే ఈఎల్ కానీ, ఇట్లా చాలా బెనిఫిట్స్ వారు అందుకోలేకపోతున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రభుత్వం సరైనటువంటి విధానంతో ఆలోచన చేయకపోవటం వల్ల. దానికి సంబంధించి ఒక రకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత నెలకొన్నటువంటి సందర్భంలో సరే ఉద్యోగ సంఘ నాయకులు ఎవరైనా సరే దానికి సంబంధించి ఒక బాధ్యతగా తీసుకుని అందరూ కూడా ఏకమై దానికి సంబంధించినటువంటి ఒక లైన్లో వెళ్తారు అనుకున్నారు. కానీ అలా లేదు. ఏ యూనియన్, ఏ అసోసియేషన్కి సంబంధించి వారే వారి సొంత ప్రణాళికల ద్వారా వెళ్తున్నారు. వాస్తవానికి ఉన్నటువంటి వారంతా ఏకమై ఒక ఉద్యమాన్ని కార్యాచరణగా తీసుకుంటే ఏ సమస్య అయినా ఇటే పరిష్కారం అవుతుంది. అది తెలియదు కాదు. ఇలాంటి సందర్భంలో ఆయా వర్గాలకు సంబంధించి, సామాజిక వర్గాలకు అనుగుణంగా, అలాగే ఉద్యోగుల్లో కొంత విభాగాల కింద కట్ చేసి దానికి సంబంధించి యూనియన్లు ఉన్నాయి చాలా వరకు.
వారు ఎక్కడా కూడా ఏకం కావట్లేదు. ఒకవేళ ఒక వేదికపైకి వచ్చినప్పటికీ భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు అనేది మనకు తెలిసినటువంటి విషయం. ఇటువంటి సందర్భంలో ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహ. ఎందుకు ఈ ఉద్యోగ సంఘ నాయకులు, నేతలు ఇట్లా తయారయ్యారు? కొంతమంది చాలా సీరియస్గా ఫోకస్ పెడుతున్నారు. మేము అందరినీ ఉద్దేశించి మాట్లాడట్లా. ఒక యూనియన్లో ఎగ్జిక్యూటివ్ కమిటీగా 10 మంది ఉంటే ఆ 10 మందిలో 7 చాలా సీరియస్గా ఉంటారు, కానీ మిగిలిన 3 ప్రభావితం చేస్తున్నారు. వారిని ముందుకు వెళ్ళనివ్వట్లేదు. ప్రతి యూనియన్లో ఇదే జరుగుతుంది. కొంతమంది ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయారు. వారి స్వప్రయోజనాల కోసం, అంటే ఏదో మనం ఈ విధంగా ఉంటే రాబోయే కాలంలో ఒక పదవి ఏదో ఒకటి వస్తుంది, ఒక సముచితమైనటువంటి స్థానం దక్కుతుంది. గత నాయకుల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కాబట్టి అంటే పారదర్శకంగా ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేయాల్సినటువంటి నేతలు కొంతమంది ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఏదైతే పెన్షనర్స్ డేని పురస్కరించుకొని కొన్ని యూనియన్లు, కొన్ని అసోసియేషన్ల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి, ఘనంగా జరిగాయి. మంచిదే. పదవీ విరమణ చేసినటువంటి వారిని గౌరవించుకోవాలి, వారికి మనకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలాంటి సందర్భంలో మరి ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు కొంతమంది. మీరు సూపర్ డోపర్ అని. అసలు విషయానికి రండి. మీ బుద్ధి మారదా? ఎందుకు మీరు ఈ విధమైనటువంటి వైఖరితో ఉన్నారు అని ఇప్పుడు ఇదే ప్రశ్న. దాదాపుగా ఎంతోమంది కాల్స్ చేశారు మాకు. సార్ మళ్ళీ ఒక వీడియో చేయండి, ఎందుకు ఉద్యోగ సంఘ నేతలు ఇలా మాట్లాడుతున్నారు? కూటమి ప్రభుత్వం ఏదో ఘనకార్యం చేసినట్లు పెన్షనర్లకు, ఉద్యోగులకు ఏం చేసింది? ఎందుకంతా పొగిడేస్తున్నారు? ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మీడియా సముఖంగా ఏం చేశారు? ఏదో ఒక చైల్డ్ కేర్కి సంబంధించినటువంటి లీవ్స్ విషయంలో ఏదో కొన్ని విషయాల్లో మాత్రమే ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది, అది కూడా అంతంత మాత్రమే. కానీ అసలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఐఆర్ కానీ, పిఆర్సీ కానీ, డిఏల విషయంలో కానీ, ఇవన్నీ కూడా వాటిని ఎందుకు పరిష్కరించడానికి ముందుకు రావట్లేదో మరి వీరెందుకు ప్రశ్నించట్లేదు? ఏదో ఒక జీవో తీసుకొస్తే, ఏదో ఒకటి సానుకూలమైనటువంటి రెస్పాన్స్ వస్తే దానికి సంబంధించి దానివల్ల ఉపయోగం ఎవరికి? అసలైంది ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవనే విధంగా ఉద్యోగ సంఘ నాయకులు ప్రయత్నం చేయాలి. అది కదా. ఏదో ఒకటి ఒక జీవో ఇస్తే దానికి సంబంధించి హెల్త్ కార్డుల విషయానికి దానికే మీరు పొంగిపోతారా? అసలు మీ వైఖరి వల్లే ఉద్యోగులు, పెన్షనర్ల పరిస్థితి దయనీయంగా మారింది అని తిట్టిపోస్తున్నారు. వాస్తవం అది. ఎంతోమంది కాల్స్, మెసేజ్లు, వారి వీడియోలను కూడా పెడుతున్నారు. అయ్యా మాకు న్యాయం చేయాలి, మీ ఛానల్ ద్వారా తెలియజేయండి మా బాధనే అని. ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి. దారుణమైనటువంటి పరిస్థితులు. ఒక మహిళ రిటైర్డ్ ఉద్యోగి ఒక వీడియో రికార్డ్ చేసి పంపించారు. ఆమె ఆవేదనంతా తెలియజేశారు. సార్ చూడండి కావాలంటే మీరే. అయ్యా నమస్కారం. నా పేరు కె కృష్ణవేణి. కర్నూలు జిల్లా చాగల్మండి మండలంలో పశుసంవర్ధక శాఖలో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న మా అమ్మగారైన బి లక్ష్మీదేవి యాక్సిడెంట్లో చనిపోయారు. డ్యూటీ చేస్తున్న నేరంలో మధ్యాహ్నం ఆమె చనిపోయి ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుందయ్యా. ఆమెకు రావాల్సిన బెనిఫిట్స్ మాకు ఇంతవరకు రాలేదు. బిల్లులు వేసినడానికే 2 సంవత్సరాలు పట్టిందయ్యా. 2 సంవత్సరాల నుంచి బిల్లులు శాంక్షన్ చేసినాక అవి చెక్కుల రూపంలో పోయి కూడా 1 సంవత్సరం అవుతుంది. ఇంకా 1 రూపాయి కూడా మాకు రాలేదయ్యా. ఇంకా మా అమ్మగారు డ్యూటీలో చనిపోయినప్పుడు ఆమె ఉద్యోగాన్ని పిల్లలకి ఇస్తారు కదండి అయ్యా, ఆ ఉద్యోగము నాకు రాలేదయ్యా. అప్లై చేసుకున్నాను కానీ ఏదో ఏజ్ రిలాక్సేషన్ అది ఇదని అన్నారయ్యా. అప్లై చేసుకునే ముందరేమో 45 వరకు ఉంది అని చెప్తేనే సంబంధిత అధికారులు అప్లై చేసుకున్నాను. అయితే
అప్లై చేసుకున్నాక 39 వయసు లిమిట్ అని చెప్పినారు. దాంతో ఆశ కూడా వదిలేసుకున్నాను. సంవత్సరం అయింది బిల్లులు వేసి, ఇంకా మాకు ఒక్క రూపాయి కూడా రాలేదయ్యా. కాబట్టి గవర్నమెంట్లు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ నా యొక్క బాధపై స్పందించి మా యొక్క ఆర్థిక పరిస్థితిని ఆలోచన చేసి ఒక ఉద్యోగస్తురాలు చనిపోతే ఆమె కుటుంబంలో ఆడపిల్ల ఎంత బాధపడుతుందో అర్థం చేసుకొని ఉద్యోగం ఇవ్వలేకపోయినా కనీసము ఆమెకు రావాల్సిన బెనిఫిట్లు, ఆమె కష్టపడి జీవితాంతం మా కోసం ఎత్తిపెట్టిన డబ్బులైనా మాకు ఇవ్వాలని ఉద్దేశంతో ఈ వీడియో చేసి ఈ ఛానల్ ద్వారా మీకు నివేదన చేసుకుంటున్నానయ్యా. కనీసం ఈ వీడియో చూసి అయినా కొంచెం శీఘ్రంగా తొందరగా స్పందించి మా బాధని తీర్చాలని కోరుకుంటున్నాను. ఆమె పరిస్థితి అది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రామిస్ ఏంటి, చేసినటువంటి ప్రామిస్ కానీ ఎలాంటి మాటలు చెప్పారు, కానీ ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయింది? ఉద్యోగ సంఘ నాయకులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇది వారి ప్రశ్న, ఆవేదన. ఒక వ్యతిరేకత అనేది గ్యాదర్ చేసుకుంటుంది ఈ ఉద్యోగ సంఘాలు అని. వాస్తవమే, చూస్తున్నటువంటి పరిస్థితులు గమనిస్తే పరిశీలిస్తే అదే అనిపిస్తుంది. ఏదో ఒక జీవో ఇచ్చి దానికి సంబంధించి మేము చేస్తాం అని చెప్తే దానికి సంబంధించి ప్రభుత్వాన్ని ఎక్కడికో లేపేస్తున్నారు. అసలైన వాటిని పరిష్కరించే విధంగా అంటే అయ్యారు కానీ పిఆర్సీ ఇది ప్రధానమైనటువంటి అంశం ఉద్యోగులకు. ఎందుకంటే వారి ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి పెరుగుతున్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ కూడా ఇప్పుడు పిఆర్సీ కమిషన్ ఏదైతే ఉంటుందో ఆ కమిషన్లో సభ్యులు అధ్యయనం చేసి దానికి సంబంధించి ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. దాని ప్రకారమే ఫిట్మెంట్ అనేది జరుగుతుంది. మీరు దాని మీద గట్టిగా పనిచేయండి అని త్వరలో జరుగుతుంది. సంక్రాంతి తర్వాత దాదాపుగా 2026 జనవరిలో సంక్రాంతి తర్వాత వీరి వైఖరి ఇలాగే ఉంటే ఇప్పటికే దాదాపు జిల్లాల వారీగా కొంతమంది ఉద్యోగ సంఘాలను విభేదించి బయటకు వచ్చి వారు సంఘటితంగా ఫైట్ చేయడానికి సిద్ధమయ్యారట. మంచిదే, ప్రభుత్వం కూడా ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఈ సమస్యను జటిలం చేసుకోకుండా పరిష్కరిస్తే బాగుంటుంది అనేది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్ తరపున మేము కూడా కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.